డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో టైమ్ ఈజ్ అన్ ఇల్యూషన్. ఏమిటి సమయం మాయ ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా, వాటికి సమాధానమే. ఈ యువత ఈ టైం వాల్యూ తెలుసుకుంటే ఎలా ఉంటారు, అసలు హియర్ అండ్ నౌలో ఉండడం అంటే ఏంటి, మరి సఫరింగ్స్ రావా ఇవన్నీ ఉంటే, మరి ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి అంటున్నారు, టైం వద్దు అంటున్నారు, మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఉండొద్దా, ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటే ప్రజెంట్ మూమెంట్లో ఎలా ఉంటాం, ఇవన్నీ ప్రశ్నలకు సమాధానమే ఈనాటి ఎపిసోడ్. ఈ విషయాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు చంద్ర. తను L&D టీంలో వర్క్ చేస్తూ ఒక కార్పొరేట్ ఆర్గనైజేషన్లో తను స్పిరిచువల్ మెంటార్గా కూడా ఉన్నారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం చంద్ర గారు. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. ఎస్, టైమ్ ఈజ్ అన్ ఇల్యూషన్ అన్నారు, అంటే సమయం ఒక మాయా అని. అవునండి. ఎలా ఎందుకు? సార్, ఇది ఏదో సైకలాజికల్ స్టేట్మెంట్ చేయడానికి రాలేదు సార్. నేను టైమ్ ఈజ్ అన్ ఇల్యూషన్ అని చెప్పడానికి. ఇదొక ఫ్యాక్ట్ అనమాట. ఫ్యాక్ట్ అనేది ఒక కత్తిలాగా ఉంటుంది, స్వాడ్ లాగా ఉంటుంది. మనకు అది నచ్చినా నచ్చకపోయినా మన మైండ్ క్రియేట్ చేసిన ఇల్యూషనరీ ప్యాటర్న్స్ అన్నిటినీ కట్ చేసి రియాలిటీ ఓపెన్ చేసి చూపించేంత స్ట్రాంగ్ స్వాడ్ అనమాట. దీన్ని మనం ఈ ఎపిసోడ్లో మనం ముందుకెళ్ళే కొద్దీ మనం కట్ చేసుకుంటూ రియాలిటీని ఓపెన్ అప్ చేసుకుందాం ఈ ఎపిసోడ్లో. సో ఇల్యూషన్ అనేది ఏంటి సార్? మాయ. ఓకే, టైం ఎలా ఇల్యూషన్ అవుతుంది? మనం లైవ్లో ఉన్నాము, ఒక టైం పెట్టుకొని కలుస్తున్నాం, మరి ఇల్యూషన్ ఎలా అవుతుంది? ఓకే సార్, ఇప్పుడు ఒక స్పీడ్ని మెజర్ చేయడానికి ఒక మెజర్మెంట్ తీసుకున్నాం మనం, km/h అని. ఓకే, అక్కడ మనం టైంని వాడుతున్నాం. సో ఇది ఇల్యూషన్ ఎలా అవుతుంది? ఇది ఓన్లీ మెజర్మెంట్ సార్, ఇది ఓన్లీ మెజర్మెంట్. సన్ మనకి ఇలా లేచి ఇలా వస్తుంది కాబట్టి మనకు ఒక సన్ డయల్ వచ్చింది. అలా సన్ డయల్ వచ్చింది కాబట్టి మనం విభజించుకొని మనం టైంని మనమే సృష్టించుకున్నాం. మానవ సృష్టి, అది మానవ సృష్టి కాబట్టి మాయలో భాగం. ఇప్పుడు దీన్ని మనము రియాలిటీలోకి ఎలా చూస్తున్నాం? క్లాక్ మెజర్మెంట్ వరకే. కొన్నిసార్లు కొన్ని రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతుంటాయి. హాలిడేకి వెళ్తే ఆ వారం ఫాస్ట్గా గడిచిపోతుంది. ఈ 3 రోజులు ఫాస్ట్గా గడిచిపోయినాయి. ఆఫీస్ అనగానే మళ్ళీ అబ్బా, ఇప్పుడు ప్రతి క్షణం మెల్లగా గడవడం మొదలవుతుంది. ఎందుకు? అదే సమయం కదా, ఆ మెజర్మెంట్ క్లాక్ అదే సమయంలో తిరుగుతుంది కదా, కానీ నీకు అనుభూతి వేరుగా ఉంది. ఓ, క్లాక్ మూమెంట్ ఒకటే, నిన్న మొన్న హాలిడేస్లో వర్కింగ్ డేస్లో ఒకేలాగా మూవ్ అవుతుంది. ఓకే, మన అనుభూతిలో అది వేరు, మన ఎక్స్పీరియన్స్లో అది వేరు. వావ్. ఇప్పుడు టైంకి మనకి ఉన్న సంబంధం ఏంటంటే మైండ్ తోటి మొదలవుతుంది. అసోసియేషన్ ఆఫ్ టైమ్ ఈజ్ విత్ మైండ్ అనమాట. ముడిపడి ఉన్నాయి రెండు. మీకు ఆలోచనలు కూడా టైం తోటి ఉంటాయి. నిన్నేం జరిగింది, రేపేం జరగబోతుంది, ఎప్పుడు, ఈ రెండింటి మధ్యలో మనిషి ఉంటాడు. ఓకే, దీన్ని వాడు మేల్కొల్పు వచ్చినప్పుడు, వాడు ఈ మూమెంట్లో ఉన్నప్పుడు వాడికి ఒకలాంటి క్లారిటీ వస్తుంది. ఓకే, ఏంటిది లైఫ్ ఏంటి అని. మెమరీ ఇంకా యాంటిసిపేషన్ అనేవి మనకున్న గిఫ్ట్స్ అన్నమాట. వీటితోటి మనం టైంని కొలుస్తూ ఉంటాం. పాస్ట్ మెమరీ మనకి ఒక ఈ లైఫ్లో ఈ మూమెంట్లో నేను నేర్చుకొని ఇప్పుడేం చేయాలి అనే దానికి ఒక టూల్గా మాత్రమే పనిచేయాలి. కానీ దాన్ని మనం ఒక గ్రీవియన్స్లోకి, ఒక గిల్ట్లోకి వెళ్ళడానికి మనం దాన్ని ఒక డోర్వేగా వాడుతున్నాం. ఈ ప్రజెంట్ మూమెంట్లో మనకి అది ఉందా అంటే అది ఉండదు. ఒరిజినల్గా మనం ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చి చూస్తే అది ఉండదు, అది రియాలిటీలో ఉండదు. ఈ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం అనే ఒక చేజ్లో ఏదైతే మనిషి ఉన్నాడో, ఆ చేజ్లో ఆ ఎండ్లో వస్తున్న దాంతో హ్యాపీనెస్ వస్తుంది అని అనుకోవడం టైంతో ముడిపెట్టుకున్న మాయ. టైంతో మనం సృష్టించుకొని ముడిపెట్టుకున్న మాయ. అంటే ఇప్పుడు ఒక 1 yearలో నేను ఇది సాధించాలి అంటే ఎండ్ రిజల్ట్ మీద ఉన్నది. ఓ, అది మాయనే. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతామని మనం ప్రోగ్రామ్ చేసుకొని మైండ్కి అది సెట్ చేసాం కానీ, కాబట్టి అప్పటికి కానీ అది హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేయట్లేదు మనకి.
ఇది టైం ట్రాప్, మైండ్కి టైంకి ఉన్న ట్రాప్ అన్నమాట. ఓ, ఇప్పుడు గతంలో జరిగిన వాటి నుంచి నేర్చుకొని అన్లర్న్ చేసుకొని రీలర్న్ చేసుకోవాలా. అలాంటిది అది మనకు ఒక ఎమోషనల్ బ్లాకేజ్ అవుతుంది అంటున్నారు మీరు. ఎమోషనలే కాదు, మెంటల్ బ్లాకేజ్ కూడా. అన్ని అన్నెసరీ అన్నీ ఉండడం, అన్ని అన్నెసరీ అన్నిటిని మనం పట్టించుకుంటూ ఉంటాం. మ్మ్. రేపటి గురించి ఇప్పుడు ఆలోచించడంలో, రేపు ఏ షర్ట్ వేసుకుంటానని ఆలోచించడంలో, షర్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవడం వరకు యాక్టివిటీ అయితే, నువ్వు దాన్ని ఈ ప్రజెంట్ మూమెంట్లోనే చేస్తున్నావు. ఓకే, రేపటి రెడీ చేయడం అనేది ప్రజెంట్లోనే. నువ్వు ఈ మూమెంట్లో ఉండడం అనేది ఎటర్నిటీ. ట్రూత్ అనేది ట్రూతేనా? రియాలిటీ. ఓ, రియాలిటీ. ఈ పాస్ట్ అనేది మీరు ఈ క్షణం ఎక్స్పీరియన్స్ చేయలేరు, అది జరిగిపోయింది. ఫ్యూచర్ కూడా ఇంకా రాలేదు, ఇంకా జరగలేదు, అంత యాంటిసిపేషన్లో ఉంది. ఈ ఈ ఈ రెండింటి మధ్యలో మైండ్ని ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ టైం ట్రాప్లో మైండ్ ఉండిపోవడంతో మనిషి కూడా అదొక పంజరంలో ఉండిపోతున్నాడు అనమాట. ఓకే, ఎక్కడో బయట పంజరాలు లేవు. ఓహో, టైం అనే ఇల్యూషన్తో క్రియేట్ అయిన మైండ్ ట్రాప్లో మనిషి ఉంటున్నాడు అనమాట. దీన్ని ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకురావడము, దాంతో ఒక స్పిరిచువల్ డైమెన్షన్ కూడా ఓపెన్ అవుతుంది మీకు ఆ మూమెంట్ తోటి. మీకు ఆ క్షణంలో మీ ఇన్నర్ సెల్ఫ్ తోటి టచ్లోకి వస్తారు మీరు. మళ్ళీ అదే రీసెంటర్ అవుతుంది, మీకు మళ్ళీ అదే క్లారిటీ వస్తుంది. కానీ ఈ మూమెంట్లో ఉన్న ఆ మిస్టిసిజాన్ని ఎంజాయ్ చేస్తారు, ఈ మూమెంట్లో ఉన్న ఎటర్నిటీని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పాస్ట్లో జరిగిన సంఘటనలు నిజం, పాస్ట్లో డిస్టర్బ్ అయిన విషయం నిజం. అవును. ఇప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి? రియాలిటీలో ఇప్పుడు లేదు, పాస్ట్లో జరిగింది నీకు ప్రస్తుతానికి పాఠం మాత్రమే. ఓకే, అది లెసన్ లాగా లేకుండా ఇంటర్నల్గా వెళ్ళిపోయింది అది. అంతే అంతే. కానీ ఈ ప్రజెంట్లో ఉన్నది అది ఓన్లీ లెసన్ మాత్రమే. నువ్వు ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీకి నీకు అది పనికొస్తేనే దానికి నువ్వు కేటాయిస్తావు. అవేర్నెస్ అనేది నువ్వు మైండ్కి కేటాయించినంతసేపు సమయం ఉంటుంది సార్. ఎప్పుడైతే అవేర్నెస్ అనేది నువ్వు ఇన్వర్డ్గా మార్చుకుంటారో అప్పుడు ఆ ఎటర్నల్ నవ్ అనే ప్రజెంట్ మూమెంట్కి వచ్చేస్తాం అనమాట. ఓకే, అప్పుడు దట్ ఈస్ ద వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద అల్టిమేట్ బ్లిస్. మీరు మేనిఫెస్ట్ చేయాలన్నా అది నవ్వనే మూమెంట్లో చేయాలి. మీరు ఈ క్షణాన పూర్తిగా ఉండాలన్నా అది నవ్వనే మూమెంట్లోనే ఉండాలి. ఇప్పుడు ఏదైతే దేనికోసమైతే చేజ్ చేస్తుంటామో మనము లైఫ్లో, ఇది నాకు ఈ ఇయర్లో నాకు ఇది చేయాలి, నాకు నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ రావాలి, లేకపోతే నేను ఈ ఇయర్ కల్లా ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ కల్లా జాబ్ కావాలి, ఇవేదైతే చేజ్ చేసుకోవడానికి పెట్టుకుంటామో ఆ చేజింగ్లో మనం అప్పుడు మాత్రమే రిలీజ్ అవ్వాలనుకునే కెమికల్ మీరు ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటికిప్పుడే రిలీజ్ చేసుకోవచ్చు, ఆ కెమికల్ని రిలీజ్ చేసుకోవచ్చు, మీ బాడీని మీ ఆ కంట్రోల్లో మీరు తీసుకోవచ్చు, మీ థాట్స్ని ఆ విధంగా మీరు కంట్రోల్లో తీసుకోవచ్చు. ఎప్పుడు మీరు నవ్వనే మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రమే. మీలో ఉన్న అబ్జర్వర్ మేలుకుంటాడు. దట్ ఈస్ ద రియాలిటీ. లైఫ్ మూవీ లాగా ముందుకు వెళ్ళిపోతున్న లైఫ్ని దానికి వెనకాల ఉన్న పరదా చూడాలి మనం. స్క్రీన్ మీద మాత్రమే నడుస్తుంది అది. స్క్రీన్ వెనకాల లేదు, స్క్రీన్ ముందు లేదు, స్క్రీన్ మీద నడుస్తుంది. స్క్రీన్ మీద నడుస్తుంది, అది ప్రెజెంట్. అది ప్రజెంట్. ఈ క్షణం ఉందా, గడిచింది, ఇప్పుడు కొత్త క్షణం, మళ్ళీ కొత్త జీవితం. నువ్వు అంతా జరిగిందంతా అని బర్డెన్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఈ కొత్త జీవితం ఈ క్షణమే స్టార్ట్ చేయొచ్చు నువ్వు. యాక్టివిటీలో కూడా అంతే. మనం కూడా అనుకుంటాం నేర్చుకున్న పెద్దల నుంచి, కల్ కర్నే కా ఆజ్ కరో, ఆజ్ కర్నే కా అబ్ కరో అని స్టేట్మెంట్స్ ఉన్నది, సైకలాజికల్ గా స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి? నువ్వు ఈ మూమెంట్ లో కంప్లీట్ గా నీ యాక్టివిటీలో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉండు. అది కూడా ప్రెసెంట్ మూమెంటే. ఓకే, యాక్టివిటీలో కూడా ప్రెసెంట్ మూమెంటే. ఇప్పుడు మరి ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టుకుంటారు కదా. అవును సార్. పీజీ చేస్తున్నారు, డిగ్రీ చేస్తున్నారు, 4 years తర్వాత గ్రాడ్యుయేషన్, తర్వాత 2 years పీజీ, తర్వాత మధ్యలో వచ్చే క్యాంపస్ రిక్రూట్మెంట్స్, వాటికి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ లాస్ట్ వీక్ ఆఫ్
సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం కదా, అది ఫ్యూచర్లో ఉన్నట్ట, ఫ్యూచర్ ప్లాన్ ఉండాలా వద్దా? ఓకే, ఈ ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి సార్. ప్లానింగ్ ఈజ్ మస్ట్. ఉండాలి. ఓకే, ఉండాలి. ఇదేంటి, ఒక బ్లూ ప్రింట్ మాత్రమే ప్లానింగ్ అనేది. ఓకే, ఒక స్కెడ్యూల్. మనం పెద్ద ప్లాన్ చేయకపోయినా మన క్యాలెండర్ రెడీగానే ఉంది. డేట్లు ఫిక్స్ అయినాయి, టైమింగ్ ఫిక్స్ అయినాయి, ఉన్నాయి. ఆ టైంకి ఆ పేపర్ వస్తుంది అంతే. సో మనకు తెలుసు మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము, ఈ గ్యాప్లో ఎలా నేర్చుకోవాలనుకుంటున్నాము, ఏ టైంలో నేర్చుకోవాలనుకుంటున్నాము, దాని ద్వారా నేను అసలు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాను, దీని నుంచి నేను ఏం తీసుకొద్దాం అనుకుంటున్నాను, ఇదంతా ఒక క్లారిటీలో మనం ఇప్పుడేగా చేస్తున్నది అది. ఎస్, ఎగ్జాక్ట్లీ. లాస్ట్ టైం ఎగ్జామ్ రాస్తే ఇన్ని మార్కులు వచ్చాయి, ఇక్కడ నేను మిస్టేక్ చేశా, ఇప్పుడు రేపు వచ్చే దాంట్లో నేను ఇలా ఉండాలని ప్రెసెంట్లోనే ప్లానింగ్ జరుగుతుంది. అవును. ఈ ఈ కాన్సెప్ట్స్ ఇంకొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి సార్, మనం వింటుంటాం. టైమ్ ఈజ్ ప్రెషియస్, టైమ్ ఈజ్ మనీ. ఇందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్, ఈ ప్రజెంట్ మూమెంట్ గురించి. పాస్ట్ ఈజ్ ప్రెషియస్ అని అనట్లేదు, టైమ్ ఈజ్ ప్రెషియస్. వాళ్ళనే టైమ్ ప్రజెంట్ మూమెంట్ గురించి మాత్రమే. దిస్ మూమెంట్ ఈజ్ ప్రెషియస్. అసలు కాలం అంటే ప్రెసెంటే, అంతే. ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ నౌ సార్. ఎటర్నల్ నౌ. ఎటర్నల్ నౌ. ఇప్పుడు మనం ఒక్కసారి మనలో ఉన్న సోషల్ యానిమల్లో నుంచి యానిమల్ని గుర్తిద్దామండి. ఇప్పుడు గుర్తించినప్పుడు మనకు గడియారాలు లేవు, ఓకేనా? మనము వెలుతురుతోటి లేస్తున్నాము, వెలుతురు అయిన తర్వాత విశ్రమిస్తున్నాం అనుకోండి. ఇట్లా జరుగుతుంది అనుకోండి ఒక సైకిల్లో. మనకి ఈ పూట ఈ కడుపు నిండిందా లేదా ఇంతవరకే ఉండింది ఒకప్పుడు, అంతే కదా? ఆ రోజు ఏం తీసుకొచ్చినాం, తినేసినాం, ఈ రోజు అయిపోయింది. అది మన యానిమల్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ థాట్స్. ఎంత ఎవల్యూషన్ అయిన తర్వాత మైండ్ టైం ట్రాప్లో ఇరుక్కుపోయిన మనిషి ఇది. అది అయితే గతంలో లేకపోతే భవిష్యత్తులో ఉన్నారు. ఫ్యాకల్టీస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? నేను ఈ డైరెక్షన్లో వెళ్తే నాకు ఇలా గుద్దుకుంది, నేను ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్తా, నీ మెమరీని ఇట్లా వాడుకో, అంతే. పాస్ట్ని, మెమరీ ఇన్ ద సెన్స్ పాస్ట్ని, అంతే. పాస్ట్లో ఒక యువత అయితే, ఒక విద్యార్థి అయితే, ఆ రోజు నేను స్టార్టింగ్ అంటే ఎగ్జామ్ ముందే చదివాను కాబట్టి ఇన్ని మార్కులు వచ్చాయి, నేను ముందు నుంచి చదువుతా అని దాని నుంచి లెసన్ తీసుకోవాలి, అది వదిలేసేయాలిగా. వదిలేయచ్చు. ఇప్పుడు ఏ మూమెంట్, ఇప్పుడు వాడు ఎగ్జామ్ ముందు రోజు చదివినప్పుడు ఎలా రాశాడు, వాడికి అంత మార్కులు సరిపోయినాయా, దాని తర్వాత ప్లానింగ్ వచ్చేస్తుంది. రైట్. ఈ ఫ్యూచర్లో ఇంత రావాలి అనే ఫోకస్ మీద వాడు దాని మీద స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. రాదర్ హీ షుడ్ బి ఎంజాయింగ్ వాట్ హీ ఈస్ లెర్నింగ్ రైట్ నౌ. ఎండ్ రిజల్ట్ కాదు, జర్నీని ఎంజాయ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఓ ఎస్. మీకు తెలియదండి ఆ రోజు వాడు బస్సు మిస్ అయ్యి ఎగ్జామ్ మిస్ అవుతాడేమో, ఎవరికి తెలుసు? వి కాంట్ సే. ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. అలా అని వాడు అప్పుడు మరి అందుకే మరి జనాలు ఏం చేస్తారు, వెంటనే నా జీవితం అంతా దీనికోసం చేశాను, ఇది వృధా అయింది, నా జీవితాన్ని నేను ఇంకా వ్యర్థం చేసేసుకుంటాను. ఓహో, ఎండ్ రిజల్ట్ కోసం పనిచేసినప్పుడు ఎండ్ రిజల్ట్ జరగనప్పుడు అక్కడ ఇంకా లైఫే వేస్ట్ అనే దానికి వస్తారు కన్క్లూజన్. దీంతో డిప్రెషన్లు, సూసైడ్లు, ఇవన్నీ అన్నిటికీ మూలం అదే. రాదర్ టైం అనే ట్రాప్ లో పడే ఇవన్నీ జరుగుతున్నాయి, టైం అనే మాయలో పడి. వండర్ఫుల్. మనం టైమ్ ఈజ్ అన్ ఇల్యూషన్ అనే టాపిక్ గురించి మనం చంద్ర గారి ద్వారా డిస్కస్ చేస్తున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎస్ చంద్ర గారు, సో పాస్ట్ నుంచి నేర్చుకోవాలి, అది అయిపోయింది. ఫ్యూచరు ఎండ్ రిజల్ట్ అనుకున్నది జరగకపోవడం వల్లనే ఇక డిప్రెషన్స్, సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి. అవును. అది ఎంజాయింగ్ ద జర్నీగా పెట్టుకోవాలి అంటే అది ప్రెసెంట్ మూమెంట్లోనే ఉంటుంది అనేది అద్భుతమైన పాయింట్ చెప్పారు. అవునండి. రైట్. మరి ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్లో హియర్ అండ్ నౌలో ఉంటే సఫరింగ్స్ రావా? ఆ సఫరింగ్ ఇది మనం చూసే పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది సార్. సఫరింగ్ అనేది ఏంటి, ఒక మైండ్ కన్స్ట్రక్ట్. ఓకే. ఇప్పుడు మన జెన్ మాస్టర్స్ ఉంటారు సార్ కొంతమంది, వాళ్ళ స్టూడెంట్స్కి సఫరింగ్ ఎలిమినేషన్ ఎలాగనేది వాళ్ళు ఎలా నేర్పిస్తారంటే, చేయెత్తుతాడు గాల్లోకి ఇలా, ఈ క్షణం ఇప్పుడు మిమ్మల్ని ఏదన్నా బాధ పెడుతుందా,
ఆ క్షణానికి ఆన్సర్ లేదు. నువ్వేంటి, నీ బాధ ఏంటి గుర్తు తెచ్చుకోవాలి. నువ్వు ఆ బాధ అనే దానికి ఎక్కడ బాధ జరిగిందని ఇటు వెళ్ళిపోవాలా, గుర్తు తెచ్చుకోవాలి. లేదా ఈ క్షణానికైతే అసలు ఏం లేదు కదా. అటువంటిది ఈ క్షణంలో ఇంకేముంది, ఈ క్షణంలో ఎటర్నిటీ ఉంది, జ్ఞానం అంతా ఈ క్షణంలోనే ఉంది, మైండ్కి సంబంధం లేనిదంతా ఈ క్షణంలోనే ఉంది, ప్రస్తుతంలోనే ఉంది. ఈ మైండ్ అనేది ఏంటంటే ఒక టూల్గా మనం వాడడం కాకుండా దానికి మనం సర్వెంట్గా అయిపోయిన క్షణంలో మనకి లైఫ్ సఫరింగ్ లా కనిపిస్తుంది అనమాట. సఫరింగ్ కూడా ఒక పెద్ద ఇల్యూషనే. అవునండి, దాని గురించి ఇంకో రోజే పెట్టుకోవాల్సి. టైమే ఇల్యూషన్ అంటే సఫరింగ్ ఈజ్ ఎ బిగ్ ఇల్యూషన్. దాని గురించి నేను ఇప్పుడు మనకున్న టైం అనే మాయా అనే కత్తితోటి నేను చాప్ చేస్తాను దాన్ని షార్ట్ గా. రైట్. ఎట్లా అంటే ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవరు? కనిపించాడు వాడు. ఎందుకంటే ఆలోచన మాత్రమే. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? నిన్న అలా జరిగింది అని వాడు బాధపడాలి, లేదా రేపు ఏం జరుగుతుందో అని వాడు బాధపడాలి. రెండిటికే ఉంటుంది, ప్రెసెంట్ లో లేదు. ఈ ఫియర్ అన్న బాధపడతాడు, యాంగ్జైటీ అన్న బాధపడతాడు. రైట్. ఫియర్ పాస్ట్, యాంగ్జైటీ ఫ్యూచర్. ఓకే. పాజిటివ్ గా జరుగుతుంది నా లైఫ్ అనే హ్యాపీ యాటిట్యూడ్ లో ఉండొచ్చా? ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్సో చాయిస్. రైట్. ఇప్పుడు నీ చాయిస్ అని తెలిసినప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్ నువ్వు హార్నెస్ చేస్తే, దానికి నువ్వు యాంకర్ వేసి దాన్ని హార్నెస్ చేస్తే, అప్పుడు నీకు ఈ ప్రజెంట్ మూమెంట్ నుంచి నువ్వు ఎన్హాన్స్ చేసుకుంటావు నీ లైఫ్ని. నువ్వు ఎన్హాన్స్ చేసుకొని అప్పుడు ఈ సఫరింగ్ అనేది నాకు కాదు, ఆలోచనకి మనసుకి మధ్య జరుగుతున్న సంఘర్షణ అని మీకు కనిపిస్తుంది. నీలో ఉన్న అబ్జర్వర్ మేల్కొని చూస్తున్నాడు కాబట్టి, పరదా నుంచి చూస్తున్నాడు. స్క్రీన్ ఇస్ దేర్. స్క్రీన్ మీద సినిమా నడుపుతాను, మనం బయట కూర్చొని చూస్తున్నాం ఆడ. సో దాని మీద పడుతున్న వెలుతురు అని తెలుస్తోంది. సో జ్ఞానం కూడా ఎటువంటిది చూడండి సార్. ఇప్పుడు మాయ కూడా ఎటువంటిదంటే, జ్ఞానానికి మాయకి మధ్యలో సూర్యుడి జ్ఞానం అనుకోండి, సూర్యుడే స్వయం ప్రకాశం అని తెలియడం జ్ఞానం అయితే, ఇప్పుడు చంద్రుడు మెరుస్తున్నాడంటే వాడు ఏంటి, జస్ట్ వాడు రిఫ్లెక్టింగ్ కదా. ఇప్పుడు ఈ మాయ కూడా అట్లాంటిదే. రిఫ్లెక్షన్ని చూసి రియాలిటీ అని అనుకుంటుంది, కానీ అది రియాలిటీ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఫర్ ఏ రిఫరెన్స్ పాయింట్. ఈ డైమెన్షన్లో నువ్వు ఇక్కడ ఉన్నావు అనే నీ రిఫరెన్స్ పాయింట్ కోసం వాడుకోవాలి వీటిని. అందుకే టైమ్ ఈజ్ ఓన్లీ యాజ్ డైమెన్షన్. 3D నుంచి 4D, 4D నుంచి 5Dకి వెళ్తే స్పేస్. ఇట్లా మనం జంప్ చేయకుండా ఇప్పుడు మనం టైం కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి ఈ ఇల్యూషన్. ఇంకొక మ్యాట్రిక్స్ అనే మూవీ వచ్చింది అప్పుడు 1999లో. అప్పుడు దానిలో కూడా వాళ్ళు ఇల్యూషన్ నుంచి బ్రేక్ అవడం చూపిస్తారు. ఆ ఇల్యూషన్ నుంచి బ్రేక్ ఎప్పుడు అవుతావు నువ్వు? ఫ్యూచర్లో అవుతావా? కాదు, ఈ క్షణంలోనే అవుతావు. ఓకే. ఈ ఒక్క సెకండ్ అట్లా పాజ్ ఇచ్చి చూస్తే అందులోనే ఎటర్నల్ హ్యాపీనెస్ ఉంది. వండర్ఫుల్. సో అల్టిమేట్ విషయాలు ఇవి. మరి ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండడం ఎలా? ఇప్పుడు పాస్ట్లో జరిగింది తెలుసుకొని ప్రజెంట్లోకి రావడం, ప్రజెంట్లో ఉంటూ ఫ్యూచర్ను కూడా ప్రజెంట్లో ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసుకోవడం ఎలా? హౌ? ఎలా? ఇప్పుడు మనం టైం గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మైండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దే ఆర్ బోత్ టుగెదర్. కాబట్టి మైండ్ ఈజ్ అ వెరీ పువర్ సర్వెంట్. ఓకే, ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్, వెరీ పువర్ మాస్టర్ కదా. ఈ స్టేట్మెంట్ మనకు తెలుసు. మనకి గుడ్ సర్వెంట్, పూర్ మాస్టర్, వెరీ పువర్ మాస్టర్. సో నువ్వు మాస్టర్ ఎవరు ఉండాలి? అబ్జర్వర్ మాస్టర్ ఉండాలి. అబ్జర్వర్ ఇస్ ద మాస్టర్, ఈజ్ ఓన్లీ అబ్జర్వింగ్. ఓకే, అప్పుడు థాట్స్ అనేవి ఇట్లా వెనక్కి తిరిగి చూస్తాయి. ఏంటి థాట్ని, నన్ను చూస్తున్నావేంటి నువ్వు అని థాట్ మెల్లగా సిగ్గుపడి వెనక్కి తిరిగి చూస్తుంది నిన్ను. అరే ఐ కాట్ విత్ ద థాట్. ఓకే, ఆలోచన ఏంటి, నేనేంటి, వేరు దొరుకుతాడు వాడు అక్కడ. ఓకే, ఇప్పుడు ఇట్లా దొరికినప్పుడు అప్పుడు ఆ మైండ్ అనేది ఎగిరిపోతుంది పైకి, టైం కూడా ఎగిరిపోతుంది. అంటే గమనించాలి, అంతేనా? ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్లో ఉండడం అంటే ఆలోచనని కానీ జరుగుతున్న వాటిని గమనించాలా? అవును సార్. ప్రెసెంట్లో మూమెంట్లో ఉండడానికి స్టెప్సే కదా ఇవి. అవును, రైట్. స్టెప్ 1 గమనించాలి. బీ ద అబ్జర్వర్. ఓకే, సెల్ఫ్ అబ్జర్వేషన్ ఈజ్ స్టెప్ 1. ఎట్లా అబ్జర్వ్ చేస్తావు? నీ డైలీ యాక్టివిటీస్ ఏంటి,
దాంట్లో నుంచి అబ్జర్వ్ చేయి. లేవగానే పొద్దున ఏం చేస్తున్నావు దాంట్లో నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండు. నీ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు, నీ ఆలోచనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు, నీ ఎమోషన్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఎప్పుడెప్పుడైతే నువ్వు ఫ్యూచర్ ఆలోచనలోకి వెళ్ళిపోతావో బ్రింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్ టు ద ప్రజెంట్ మూమెంట్. ఊపిరి తీసుకో, టేక్ ఎ డీప్ బ్రెత్ అండ్ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్ మూమెంట్. ఎప్పుడైతే బర్డన్సమ్ పాస్ట్ అంతా నువ్వు ఈ క్షణం క్యారీ చేస్తున్నావో ఈ క్షణమే యూ షుడ్ లెట్ ఇట్ గో. దట్ ఈస్ అ స్ట్రెంగ్త్ దట్ యూ హ్యావ్. యూ కెన్ లెట్ ఇట్ గో రైట్ నౌ. దట్ ఈస్ అ స్ట్రెంగ్త్. నువ్వు రీవైర్ చేసుకోవడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇప్పటిదాకా ఇన్నేళ్ళుగా చేసుకుంటున్న ప్రోగ్రామింగ్ అన్నిటిని నువ్వు చేంజ్ చేసుకోవాలంటే నువ్వు ఈ మూమెంట్లో మెడిటేషన్ అనే ఒక టూల్ని యూజ్ చేసుకుంటూ ఈ మూమెంట్లో ఎప్పుడు ఉంటూ యాక్టివిటీలో ఉన్నా కూడా యాక్టివిటీలో కూడా నువ్వు ఆ మెడిటేటివ్ జోన్ని గమనించుకుంటూ. కొంతమంది ఉంటారండి ఫేమస్ అయిన వాళ్ళు ఏంటి, ఏదో ఒక సక్సెస్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. ఒక ఛాయ్ అతను ఉన్నాడండి, చప్పరి ఛాయ్ వాలా అని, అతని పేరు అదేనా కదా నాకు తెలియదు, కానీ అతను ఏంటంటే పెద్ద పెద్ద ఎల్లో కలర్ అద్దాలు పెట్టుకుంటారు. ఛాయ్ చేసే విధానము, ఆయన హెయిర్ స్టైల్, ఆయన సర్వ్ చేసే విధానము, ఇవన్నీ చూసి ఆయన వీడియోస్ రికార్డ్ చేసి ఆయనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, ఆయన ఫేమస్ అయ్యాడు అనమాట. ఎలా ఫేమస్ అయ్యాడు? ఆయన ఫేమస్ అవ్వడానికి ఏం చేశాడు? అతని పని అతను చేస్తున్నాడు కదా. తన పనిని కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాడు, ప్రజెంట్లో చేస్తున్నాడేమో. వెరీ మచ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్లో తను ఎంజాయ్ చేస్తున్నాడు పనిని. అది ఎవరైనా ఎవరిని చూడాలనుకుంటారు సార్? మాస్టరీని చూడాలనుకుంటారు. చాయ్ పోసే వాళ్ళు కూడా మాస్టరీని ఎత్తుకుంటున్నారు, వాడిని హైలైట్ చేశారు. సో నువ్వు పని చేసేది సాఫ్ట్వేర్ పని కాకపోయినా చాయ్ పైన అయినా యూఆర్ వెరీ సక్సెస్ఫుల్లీ చాయ్ వాళ్ళ. అంతే కదా. అంత అది ఎలా జరిగింది? వాడు ప్రజెంట్ మూమెంట్ని హార్నెస్ చేసే యాక్టివిటీలో ఉండడం వల్లనే జరిగింది అది. అది ఆ ప్రజెంట్ మూమెంట్ నిన్ను విత్డ్రా చేసుకొని దాంట్లో యాక్టివిటీలో ఉండడము, నీ పని నీకు ఆనందం ఇస్తుందా లేదా చూస్ చేసుకోవడం, నీ పని ఆ ఆనందం ఇచ్చే పనిని చూస్ చేసుకోవడం బేసిక్ కామన్ సెన్స్. ఇవాళ రేపు నీకు నచ్చింది చేయని చెప్పడం కూడా ఆధ్యాత్మికత కావాలండి, అంత అవసరం లేదు. నీకు నచ్చినది చేయడం ఒక స్టెప్, మరి చేసేది నచ్చడం రెండో స్టెప్ కదా. చేసేది ఏమి చేసినా కూడా నచ్చేటట్టు చేయడం అనేది ఆధ్యాత్మికతకు ఉండే శక్తి. అది నాకు టైం పాస్ చేయడం, అమ్మాయిలతో తిరగడం ఇష్టం అనుకోండి, కానీ నేను చేయవలసింది ఏంటి? నేను యువతకి ఏం చేయాలో అది చేయడానికి నేను శక్తిని అక్కడ ఆ ఉల్ఫ్కి నేను ఫుడ్ పోస్తున్నాను అనుకోండి. దట్ మీన్స్ ఐఎమ్ కాన్షియస్ బీయింగ్. ఓకే, దట్ మీన్స్ ఐఎమ్ ఎ వెరీ కాన్షియస్ బీయింగ్. నేను ఈ మూమెంట్లో నేను చూస్ చేసుకున్న రియాలిటీ, దాంట్లో నన్ను నేను పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటున్నాను. రైట్. సో ఐఎమ్ వెరీ మచ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఇప్పటికి లైవ్లో చూసే వాళ్ళకి ఇప్పుడు ఇది ప్రజెంట్ మూమెంట్. వీడియో యూట్యూబ్లో తర్వాత ఎప్పుడు చూస్తే ఎక్కడ చూస్తే అక్కడికి వాడు కాదు, బీ హియర్ నౌ. ఎప్పుడు చూసినా అది బీ హియరే, అంతే. ఓకే, అక్కడ డే టు టైం కనబడుతుంది ఎప్పుడో అప్లోడ్ చేసినట్టు. వావ్. సో ఫస్ట్ ఈజ్ అవేర్నెస్తో ఉండడం, అంటే గమనించడం. సెకండ్ ఈజ్ ఎక్కడికైనా మనసు బయటికి పాస్ట్కి పోయినా ప్రజెంట్ పోయినా ప్రజెంట్ మూమెంట్కి తీసుకురావడం, ఆలోచనలను తీసుకురావడం. రైట్. సెకండ్. థర్డ్ స్టెప్ ఏంటి? ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎలా అయితే సక్సెస్ ఫ్యాక్టర్ని చూసాం ఇందులో మనం, నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి చేయడంలో సక్సెస్ ఉంది అని మనకు అర్థమైపోయింది. ఈ ప్రజెంట్ మూమెంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేసుకోవడంలో కర్మయోగా కూడా అదే చెప్పింది. ఓకేనా? కర్మయోగా అంటే ఏంటి? కర్మ అంటే యాక్టివిటీ, యోగా అంటే యూనియన్. ఓకే, నీ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిపోయి ఉండడం, పనితో అనుసంధానమై ఉండాలి పూర్తిగా. ఇప్పుడు కొన్ని ఉంటాయి యువతలో, విద్యార్థుల్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, అన్ని మర్చిపోతారు వాళ్ళు. గేమ్స్ ఆడినప్పుడు, నచ్చిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు కదా. సో అదే సేమ్ అన్నిటి మీద రిఫ్లెక్ట్ అవ్వడమే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం. అవును. వావ్. కొన్ని ఉంటాయి, ఎప్పుడో ఒకసారే వస్తాయి అవి. అది ఎప్పుడు వాటి మీద ఫోకస్ లో ఉండడమే ది బెస్ట్ అనేది మీరు చెప్తున్నారు. చాయ్ వాళ్ళ ఎగ్జాంపుల్ అల్టిమేట్ ఉంది. అదే ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎందుకు ఇస్తున్నామంటే సార్, ఇదే ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంకొక ఛాయ్ వల్ల మనకు పిఎంగా కూడా చూస్తున్నాం. అల్టిమేట్ స్టేజ్ లో చూస్తున్నాం. ఇప్పుడు మనం యువతతో చెప్పుకునేది కూడా ఇదే, మీర్రా మన భవిష్యత్తు మన చేతిలో ఉంది ఇది. మనం అప్పుడు ఎంత కాన్షియస్గా నడుపుకోవాలి. ఓకే, నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీతో అన్నాను ఏఐ వచ్చి మనకు 10 yearsలో ఏమవుతుందో తెలియదు అనే పరిస్థితి అని.
ఇది వచ్చేది కూడా ఒక హ్యూమన్ ఆలోచన నుంచే. మళ్ళీ అది ఆ హ్యూమన్ ఆలోచన అది ఎక్కడి నుంచి వస్తుంది, వాడి గురించి వాడికి పూర్తిగా తెలియకపోవడం వల్ల నుంచి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వాడు హార్నెస్ చేసుకొని వాడి రియాలిటీకి వచ్చి వాడు రీసెంట్ రై మళ్ళీ బీ హియర్ నవ్లో ఉన్నప్పుడు వాడికి ఎట్లా పెరుగుతుందంటే అండి ఈ మైండ్ ఎన్హాన్స్ అయిపోతుంది. ఇట్లా పూర్తి అవగాహన, పూర్తి అవేర్నెస్ తోటి ఉంటారు. లైన్లో వెయిట్ చేయడం అనే యాక్టివిటీని కూడా చాలా ఆనందంగా వెయిట్ చేస్తారు. యా, వండర్ఫుల్ పాయింట్ ఇది. లైన్లో వెయిట్ పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది, అలా వెయిట్ చేస్తూ ఉంటారు ప్రజెంట్లో ఉంటే. నెక్స్ట్ మూమెంట్ లేట్ అవుతుందో, ఇంతకు ముందు లేట్ అయిందో అన్నప్పుడు అక్కడ హరీ బరీ అవుతుంది. రైట్. అందుకే గీతలో కర్మయోగ గురించి డిఫైన్ చేస్తూ మీరు చేసే యాక్టివిటీ యొక్క ఫలాన్ని మీరు ఆశించకుండా యాక్టివిటీ చేయండి అని అన్నారు. ఇప్పుడు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే అక్కడ టైంకి రీచ్ అవుతానా లేదా అనేది ఫలం మీద ఉన్న ఆలోచన. నువ్వు వెళ్తా ఉండు, నీ ప్రయత్నం నువ్వు చేయి. ఇదే ఎగ్జాంపుల్ మీరు లైఫ్లో ఎక్కడైనా పెట్టుకోండి సార్. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ జర్నీ బిట్వీన్ బర్త్ అండ్ డెత్. ఈ టైం ఇక్కడ కూడా ఉంది, టైం ఫ్యాక్టర్. మళ్ళీ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ అంటే మరి ఒక టైం ఫ్యాక్టర్ కదా, ఒక పీరియడ్ కదా. మరి టైం అనే ఇల్యూషన్ అని మాట్లాడుతున్నాం మనం. అప్పుడు కదా గుర్తొచ్చేది, అప్పుడు కదా స్పిరిచువల్ డైమెన్షన్ ఓపెన్ అయ్యేది, అప్పుడు కదా నీకు తెలిసి వచ్చేది. ఎన్నెన్నిసార్లు వచ్చావో మళ్ళీ ఎన్నిసార్లు వస్తావో గుర్తొచ్చి అప్పుడు వాడు ఈసారి వచ్చాను కదా, ఈసారి నేను సర్దు పెట్టుకొని అన్ని పనులు చేసేసుకుంటాను, ఐ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ లైఫ్. ఆ లైఫ్లో అప్పటికప్పుడు వచ్చే ఫ్రెష్ మిస్టిసిజన్ ఎంజాయ్ చేయండి. ఆ ఫ్రెష్నెస్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. మదర్ నేచర్ ఏం చెప్తుంది చూడండి. మీరు ఎంత ఎవల్యూషన్ అయితే హ్యూమన్ బీయింగ్స్గా మనం వచ్చాం సార్, ఎంత ఎవల్యూషన్ తర్వాత ఇప్పుడు వచ్చి మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంత జరిగినా ఇంత దీని వెనకాల నీ డిఎన్ఏలో ఎంతో కృషి ఉంది, ఆ డిఎన్ఏలో ఉంది ఇంకా. దాన్ని మీరు ఎంజాయ్ చేయాలి. ఎంతో కష్టపడితే కానీ ఎన్నో కణాలలో నువ్వు ఒక కణంగా ఇప్పుడు జీవిగా మారావు, ఒక కణం నుంచి జీవిగా మారావు. సింగిల్ సెల్, సక్సెస్ఫుల్ సింగిల్ సెల్ హూ కుడ్ ఇంప్రెగ్నేట్ ద మదర్. ఆ సెల్ అప్పుడే కాంపిటీషన్ చాలా పెద్దది గెలిచావు. అంత బ్యూటిఫుల్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి? ఇట్ ఆల్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూఆర్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. రైట్. ప్రతి విద్యార్థి యువత ఈ రోజు మీరు క్లాస్లో ఉంటే ఈ రోజుని ఎంజాయ్ చేయండి. గతంలో ఏం జరిగిందో లెసన్ తీసుకోండి. ఫ్యూచర్ కూడా అంటే ఫ్యూచర్ కూడా మరొక ప్రెజెంట్ మూమెంట్ లాగే వస్తుంది. మళ్ళీ అదేం ఫ్యూచర్ అని సెపరేట్గా రాదు. ఈ అవగాహనతో ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. మీ ఫ్యూచర్ అంతా కూడా నీ పాస్ట్ నుంచి వచ్చిన ఇంప్లికేషన్స్ సార్, అది కొట్టిపడేయట్లేదు. నీ పాస్ట్ నుంచి వచ్చిన ఇంప్లికేషన్సే నీ ఫ్యూచర్. నువ్వు వరుసగా అదేంటి 21 రోజులు 6ంటికి లేస్తే 22 రోజు 6ంటికి లేస్తావు అనేది నీ ఫ్యూచర్లో నువ్వు ప్రెడిక్ట్ చేయగలుగుతున్నావు సింపుల్గా మ్యాథ్స్ తోటి. నువ్వు ఎందుకనంటే నీ బయాలజికల్ సిస్టమ్ నువ్వు అలవాటు చేసావు. ఒకటి డిసిప్లిన్. ఇక్కడ డిసిప్లిన్తో నువ్వు ఒకటి అలవాటు చేసినప్పుడు నువ్వు ఏదో ఒకటి నమ్ముకొని దాన్ని పూర్తిగా సరెండర్ అయ్యి ఒక యాక్సెప్టెన్స్ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు నీకు ఆ లైఫ్ డివినిటీ కనిపించేస్తుంది. ఓకే సార్, లైఫ్ అంటేనే ప్రజెంట్ మూమెంట్. పాస్ట్ ఈజ్ డెడ్, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రెజెంట్ ఈజ్ లైఫ్. వావ్ వావ్. మరి ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం వల్ల యువతకు విద్యార్థులకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దే ఆర్ గోయింగ్ టు గెట్? రైట్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ ఎక్స్ప్రెషన్స్ని వెతుక్కుంటూ ఉంటారు సార్ లైఫ్లో. ఓకే, ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకోవడమో, లేకపోతే ఒక సింగర్ అవ్వాలనుకోవడమో, లేకపోతే చేసే పన్నే అత్యద్భుతంగా చేయాలనుకోవడమో, ఇలా మీరు ఏది చేయాలనుకున్నా కూడా మీరు ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకుంటారు కదా. ఒక 20 minutes పర్ డే ఏదో ఒకటి అది పెట్టుకున్నప్పుడు దాన్ని ప్రతిరోజు మీరు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఎంజాయ్ చేసుకున్నప్పుడు ఆ డిసిప్లిన్ అండ్ సరెండర్లో మీరు ఒక ఫ్లోలోకి వస్తారు సార్. ఒక డివైన్ ఫ్లోలోకి వస్తారు. మీరు ఎప్పుడు కూడా ఇంకా స్టాగ్నేటెడ్ వాటర్ లాగా మీరు మీ లైఫ్ ఇబ్బందిగా అనిపించదు. ఒక పారుతున్న రివర్ లాగా యూ విల్ బికమ్ దట్ వాటర్. ఏదైతే బ్రూస్లీ చెప్పదలుచుకున్నాడో బీ వాటర్ మై ఫ్రెండ్ అని, హీఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్
విత్ ఎ పర్టికులర్ డిసిప్లిన్ అండ్ బీ ఇన్ ద ఫ్లో. సో డిసిప్లిన్గా ఉండడం అంటే మనల్ని కంట్రోల్ చేసుకోవడం, లేకపోతే ఎవరో మనల్ని కంట్రోల్ చేయడం అనుకున్నారు ఇప్పటి వరకు. డిసిప్లిన్ ఉండడం అంటే ప్రజెంట్ మూమెంట్ ఫ్లోతో ఉండడం. అవును సార్. వావ్, ఇట్స్ అన్ అల్టిమేట్ పాయింట్. డిసిప్లిన్ అంటేనే కంట్రోలింగ్ అనుకుంటాను అందరూ. లేదు, కంట్రోలింగ్ అనే ఆస్పెక్ట్ మీరు ఎందుకు అంటున్నారంటే మీరు మాస్టర్ అని మీరు అప్పుడు గ్రహించారు కాబట్టి అంటున్నారు. ఇప్పుడు 21 రోజులు 6ంటికి లేచాడంటే వాడికి అలవాటు లేనప్పుడు వాడు ముందు 7ంటికో ఎప్పుడో లేస్తున్నాడంటే వాడు పుష్ చేసుకున్నాడు కదా మొత్తం మీద. వాడు అప్పుడు ఆ ప్రజెంట్ మూమెంట్ లో యాక్ట్ చేశాడు కదా. వాడు ఆ ప్రజెంట్ మూమెంట్ లో యాక్టివిటీ తీసుకున్నాడు కదా, లైఫ్ కి ఓకే చెప్పాడు కదా. దట్ కమ్స్ ఆటోమేటికలీ when he is walking towards the direction that he is supposed to walk. ఎప్పుడు when will he walk, ఎప్పుడు నడుస్తాడు? తను నిర్దేశించిన దిశలో నడవాలా, లేకపోతే ప్రకృతి తనకు నిర్దేశించిన దిశలో నడవాలా? ఎలా తెలుస్తుంది? నేను అక్కడ అనుకోవచ్చు, కానీ మేబీ ద యూనివర్స్ హ్యావ్ ఎ బిగ్గర్ ప్లాన్ ఫర్ మీ. హౌ విల్ ఐ నో? అందుకనే నువ్వు ఒక డిసిప్లిన్ నేను సరెండర్ చేసేసి ఉంటే, వచ్చిన వాటిని అన్నిటి నువ్వు యాక్సెప్ట్ చేస్తే, నేను ఒక ప్రేయర్ అదేంటి ఫస్ట్ 2 lines చెప్తాను సార్. నాకు ఫేవరెట్ ప్రేయర్ అది, వన్ ఆఫ్ ద ప్రేయర్స్ స్కూల్లో. సెరెనిటీ ప్రేయర్ అంటారు అనమాట. గాడ్ గివ్ మీ ద సెరెనిటీ టు యాక్సెప్ట్ ద థింగ్స్ దట్ ఐ కెనాట్ చేంజ్, అండ్ కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ దట్ ఐ క్యాన్, అండ్ విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. ఇప్పుడు ఏం చేయలేను నేను దానికి, అలాంటప్పుడు బాధపడడం ఎందుకు? యాక్సెప్ట్ చేసే ధైర్యాన్ని, ఏదైనా చేయగలుగుతాను దాన్ని చేయడానికి కావాల్సిన ధైర్యం ఇవ్వు. ధైర్యం ఇక్కడ ఇవ్వు, ఇది కదా. ఈ రెండింటికి తేడా తెలుసుకుని విజ్డమ్ చాలు కదా. ఇది నువ్వు ప్రజెంట్ మూమెంట్ లో దిస్ ఇస్ ఎ ఫార్ములా ఫర్ యూ టు బీ రైట్. మనం మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఎలా ఉన్నాయో ప్రెసెంట్ లో ఉండడానికి కూడా ఫార్ములాస్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫార్ములా రైట్. చేయలేని దాని గురించి, కంట్రోల్ లేని దాని గురించి ఆలోచించే బదులు కంట్రోల్ దేని మీద ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకునే కరేజ్ కావాలి. కంట్రోల్ చేయలేని దాని గురించి, చేంజ్ చేయలేని దాని గురించి యాక్సెప్ట్ చేసే ఎనర్జీ కావాలి. రైట్. యాక్సెప్టింగ్ అంటే ప్రజెంట్ మూమెంటే మళ్ళీ. రైట్. చేయగలిగింది చేయడం అంటే మళ్ళీ కరేజ్ తో ఉండడం అంటే ప్రజెంట్ మూమెంటే. వావ్. మీరు అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఆ సరెండర్ లోకి ఉంటారో, ఆ ఫ్లోని ఎంజాయ్ చేస్తుంటారో, ఆ రివర్ లాగా పారుతుంటారో, ఓకే, అప్పుడు మీరు ఎందుకు వచ్చారు అనే ఒక క్లారిటీ వస్తుంది మెల్లగా. మీకు లైఫ్ ఇంకా అర్థమవుతూ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మూవ్ ఏంటి నాది అని హెడ్ లైట్స్ ఆన్ లో ఉంటాయి. ఇంకా లైఫ్ కి హెడ్ లైట్స్ ఆన్ లో ఉంటే మీరు స్మూత్ గా వెళ్ళిపోవడమే. మీరు మళ్ళీ డెస్టినేషన్ గురించి ఆలోచించకండి, ఇక అది మ్యాప్ లో పెట్టేసుకొని బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకోండి. అంటే హెడ్ లైట్స్ ఆన్ చేయడానికి ముందు ఎక్కడికి వెళ్ళాలనేది డెస్టినీ డిసైడ్ అయిపోయింది. పిఎల్సి ఛానల్ వరకు వెళ్ళాలి, హెడ్ లైట్ ఆన్ చేస్తే అయిపోయాయి అంతే. అది కొద్ది కొద్ది అక్కడ వరకు తీసుకెళ్తుంది. నువ్వేం చేయగలుగుతావు, చోలో పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేయి అంతే. జర్నీ అయితే వచ్చేస్తుంది, రూట్ మ్యాప్ పెట్టేశాం, ఫిక్స్ అయిపోయింది. వండర్ఫుల్ చంద్ర, అల్టిమేట్ విషయాలు ఇది. అసలు ప్రెజెంట్లో మూమెంట్లో ఉండడమే హైలీ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇది. సో చివరగా మీ మెసేజ్. సార్, ఈరోజు మనం డిస్కస్ చేసిన చాలా కాన్సెప్ట్స్ పవర్ ఆఫ్ నవ్ అనే బుక్ నేను చదువుతున్నప్పుడు నుంచి నా అండర్స్టాండింగ్స్ అండి, చాలా వరకు కాన్సెప్ట్స్. దాంట్లో అది రాసిన వారు ఎకార్ట్ టోలే. ఓకే, ఆయన అన్నారండి ఆయన బుక్లోనే, లైఫ్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ ప్రజెంట్ మూమెంట్స్. ఓకే, ఆయన ఇంకేమన్నారంటే, ద యూనివర్స్ ఈజ్ ట్రైంగ్ టు అన్ఫోల్డ్ ఇట్స్ సీక్రెట్స్ త్రూ యూ. ఓహో, దట్ ఈస్ ఆ యూనివర్స్ యొక్క డివైన్ పర్పస్ ని నీ ద్వారా అది అన్ఫోల్డ్ చేసుకుంటుంది. దానికి అవకాశం ఇచ్చేంతటి వాడివి నువ్వు అంత ముఖ్యమైన వాడివి. ఇంతటి దైవత్వాన్ని నువ్వు ఈ క్షణం పొందలేకపోవడానికి సమయం అనే మాయనే నీ కళ్ళు కప్పుతుందిరా అని 13th centuryలో ఇంకో మాస్టర్ ఎకార్ట్ అన్నారండి. వావ్, వండర్ఫుల్. సో మొత్తం మీద యూనివర్స్ మీ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది, నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావో చెప్పారు. మీరు కూడా అల్టిమేట్గా ప్రజెంట్ చేశారు మీ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర. ఇదండి ఈనాటి ధ్యాన యువ, టైమ్ ఈజ్ అన్ ఇల్యూషన్. ఎలా ఎకార్ట్ టోలే గారు రచించిన ప్రజెంట్ వర్తమాని భవ తెలుగులో కూడా వచ్చింది మనకి, ద పవర్ ఆఫ్ నౌ.
సో అందులో నుంచి వీరి అండర్స్టాండింగ్ నుంచి వచ్చింది. వీరు అప్లై చేస్తూ ఉంటే ఎలాంటి రిజల్ట్స్ తెచ్చుకున్నారో అది తెచ్చుకున్నారు. అది సంగతి. సో ఇవన్నీ ఆచరిస్తూ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరు ప్రజెంట్లో ఎందుకు ఉండలేకపోతున్నారు, లేదా ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే కూడా క్వశ్చన్ అడగండి, వారి ద్వారా ఆన్సర్ ఇప్పించబడుతుంది. సో ఇది ఈనాటి ధ్యాన యువ. మరొక ధ్యాన యువలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.